మరి ఎడవలపాడు గ్రామంలో మనకు మరొక పరిచర్య ఉంది. దేవుడు అక్కడ పరిచర్యను అనుగ్రహించాడు. మరి ఆ పరిచర్యలో పోయిన ఆదివారం తమ్ముళ్ళు నాతో అన్నారు, అన్న బలిపీఠం కడదామన్నా, అంటే చిన్న మందిరమే, బలిపీఠం కడదామన్నా అన్నారు. నేను అన్నాను, ఇప్పుడు ఎందుకులే అబ్బాయి, ఇప్పుడు అవసరం లేదులే, తర్వాత కడదాం, ఇంకా టైం ఉంది కదా, అంతా ఇవ్వాలి, అదే ఒక స్థలం లైన్లోకి వచ్చింది, ఆ స్థలం తీసుకోవాలి, ఆ స్థలానికి అమౌంట్ కట్టాలి మనం, తర్వాత చూద్దాంలే అన్న. సరేనా, అయిపోయింది. సోమవారం రోజు ఏం జరిగిందంటే వర్షం పడింది, వాళ్ళకి పని లేదు. అన్న బండ్లు ఉన్నాయి కన్నా మరి బలిపీఠం కడదాము అంటే, నేను వద్దులే అబ్బాయి. ఎందుకు నేను వద్దన్నానంటే దానికి ఒక కారణం ఉంది. బలిపీఠం కట్టిన తర్వాత దాని మీద మొట్టమొదటిగా షాలేమన్నా వాక్యం చెప్పాలా, ఆ తర్వాత నేను చెప్పాలా, అది నా ఆశ. బలిపీఠాన్ని కడితే ఆయనే ప్రతిష్ఠించాలి దాన్ని, ఆయన ఎక్కి వాక్యం చెప్పిన తర్వాతే నేను చెప్పాలి, నేను ఎక్కాలి బలిపీఠం. ఈ బలిపీఠం కూడా చాలా కట్టలేదు, మనం ఫస్ట్ స్టార్టింగ్ మందిరం ఓపెనింగ్ కాకముందు కట్టల. మందిరం ఓపెనింగ్ కాకముందు ఒక 6 నెలలు, దగ్గర ఒక 4-5 నెలలు మనం ఇక్కడే మందిరం జరిపించాం, కానీ బలిపీఠం కట్టల. తర్వాత డేట్ ఇచ్చిన తర్వాత అప్పటికప్పుడు బలిపీఠం కట్టి మందిరం ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మరి ఆయన డేట్ ఇవ్వలేదు, ఆయన వస్తాడు నాకు తెలియదు, మళ్ళీ ఎందుకులేయా, నా మనసు ఒప్పుకోదు వద్దులేయా అన్న. సరే అని మెల్లకుండా ఊరుకున్నారు. కానీ మొత్తానికి కాదులే అన్న, కడదాంలే అన్న అని చెప్పేసి వాళ్ళు ఫోర్స్ చేశారు. అన్న ఊరకు అక్కడ బండ్లు వేసేసి ఊరకు అట్లా కడదాంలే అన్నారు. సరేలే అని చెప్పా. వాళ్ళు బండ్ల మొత్తం వేసి బలిపీఠం వరకు వదిలిపెట్టేది. అన్నారు, అన్న కొంచెం కూడా గట్టేద్దామని అయిపోయేదిగా అన్నారు. నేను అనుకున్నా సరే కానీ కడదాం, చేసేది ఏముందిలే, మరి మన వాళ్ళు ఆశపడుతున్నారు కదా, సరే కట్ని బయట కింద నుంచి వాకింగ్ చూద్దాం, మరి ఆయన వచ్చేదాకా చేసేది ఏముంది, ఆయన ఎప్పుడు వస్తాడో, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, సంవత్సరం తర్వాత రావచ్చు, లేకపోతే 4 సంవత్సరాల తర్వాత నేను రావచ్చు, అది మనం చెప్పలేం. ఒకసారి ఆదివారం రోజు ఇక్కడికి వచ్చాడు, తెలుసా మీకు? ఎంతమంది ఉన్నారు ఆ రోజు? చేతున్న ఒకసారి. ఆదివారం రోజు వచ్చి వాకింగ్ చెప్పి వెళ్ళాడు. ఆయన ఇప్పుడైనా వస్తాడు, చెప్పలేం. స్తోత్రం చెప్పండి. ఆయన వచ్చేది మనం చెప్పలేం. కాబట్టి సరే కట్టు తమ్ముడు అని చెప్పాను. దేవుడి కృప ఏంటంటే మంగళవారం రోజు బలిపీఠం కట్టారు. గురువారం రోజు అనుకోని రీతిగా అన్న షాలేమన్న అక్కడికి రావటం, అక్కడ అనేక మంది సమకూడి అదే బలిపీఠం ప్రతిష్ఠించి ఆ బలిపీఠం నుంచి వాకింగ్ చెప్పడం జరిగింది అక్కడ. అంటే దేవుని చిత్త ప్రకారమే ఈ పరిచర్య జరుగుతుంది అంటానికి అదొక రుజువు. దేవుని చిత్త ప్రకారం దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, దేవుని తన ఆశ చొప్పున నన్ను నడిపిస్తున్నాడానికి నేను మరొకసారి ఒక రుజువుని నేను చూశాను. ఎందుకంటే నేను ప్రార్థించుకున్నాను కదా, నా హృదయంలో ప్రభువా నీ దాసుడు ముందు దాని మీద ఎక్కి ప్రార్థన చేసి వాక్యాన్ని ప్రకటించాలా, ఆ తర్వాతే నేను ఆ బలిపీఠం ఎక్కాలా, నేను ముందు ఎక్కకూడదు ప్రభువా అని ప్రార్థన చేశాను. నిజంగా నా హృదయ అంతరంగా ఎరిగిన దేవుడు నాకంటే ముందుగానే గురువారం రోజు వచ్చారు. చాలా సంతోషం. ఏంటంటే ఆ ఊరు మొత్తం ఒక అలజడి తెగింది. దగ్గర 12 సంవత్సరాల నుంచి మేము చెల్లూరుపేట చర్చికి పోతున్నాం, ఒకసారి కూడా అన్న రాలేదు. అన్న వచ్చాడా, బలివాడులే, ఎందుకు వస్తాడు ఆయన. కొంతమంది సెంటర్లో అన్న వచ్చాడని చెబితే షాలేమన్న వచ్చాడు, షాలేమన్న ఆయన ఎందుకు వస్తాడు, బలే అరవకండే అని చూడటానికి వచ్చారు కొంతమంది. దగ్గర ఒక హాఫ్ అన్ అవర్, ఒక అరగంటలో దగ్గర 150 మంది పోగు అయిపోయారు. అక్కడ మందిరం ఫుల్ అయిపోయింది. అది స్తోత్రంగాలు చిన్న మందిరం, అది చిన్న చాలా అపాక ఉంది కదా, అపాక అంత ఉంటుందేమో, కొంచెం చిన్న మందిరం ఫుల్ అయిపోయింది. అక్కడ ఫుల్ అయిపోయింది. అన్న చాలా సంతోషించాడు. జస్ట్ ఒక చిన్న ప్రార్థన చేద్దామని చెప్పి ఎంతలే సింపుల్ 1 గంట సేపు వాకింగ్ చెప్పాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని నడిపింపు అక్కడ ఉంది. దేవుని కృపను బట్టి ప్రార్థన చేయండి. 1 ఎకరం స్థలం లీజుకు తీసుకోవాలని ఆలోచనలోకి వచ్చారు. 1 ఎకరం స్థలం రోడ్డు పక్కన, అంటే రోడ్డు పక్కన ఉంది, అక్కడ కూడా రోడ్డు పక్కన 1 ఎకరం స్థలం లీజు తీసుకొని అక్కడ మందిరం ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నాం. ప్లస్ అక్కడ ఉన్న స్థలానికి కూడా అమౌంట్ కట్టడానికి తమ్ముళ్ళు సిద్ధపాటు అవుతూ ఉన్నారు. దానికి కూడా ఆ 2 విషయాలు కూడా ప్రార్థన చేయండి. ఎందుకు అంటే నేను ఈ మాట మీకు చెప్పానంటే, మన హృదయంలో మనం ఆశించింది నిజంగా మనం ఆయన పని మీద ఉంటే, ఆయన కోసం మనం పని చేస్తే, నువ్వు అడగాల్సిన అవసరంలా మోకాళ్ళు వేసి నీ హృదయంలో నువ్వు అనుకున్న దాన్ని దేవుడు ఆమేన్ అంటాడు. హల్లెలూయా. నువ్వు వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రభువా నాకు ఇది కావాలయ్యా, అది కావాలయ్యా, ఇది కావాలయ్యా, ఇది కావాలయ్యా, అది కావాలయ్యా, నాకు ఇది అవసరమైన అడగాల్సిన అవసరంలా. నువ్వు అడగాల్సింది అడిగితే నీకు కావాల్సింది ఆయన ఇస్తాడు. ఏమడగాలి అంటే, ప్రభువా ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభువా, ఆత్మలను కాపాడయ్యా, ఆత్మను రక్షించయ్యా, పలానా వాళ్ళని దీవించయ్యా, పలానా వ్యక్తులు కుటుంబంలో నాశనం అయిపోతుందయ్యా, ఆ కుటుంబాన్ని దర్శించి ప్రభు అని ఎప్పుడైతే మనం అలా ప్రార్థన చేస్తామో, దేవుడు మన జీవితంలో మనకు కావాల్సినవి మనం అడగకుండానే మన హృదయంలో ఊరగట్ట అనుకుంటే చాలు. హృదయంలో బాగుంది అది అనుకుంటే చాలు.
అది తీసుకొచ్చి నీ చేతులు పెడతాడు ఆయన. హల్లెలూయా. ఎంత నమ్మకమైన దేవుడు అంటే నిజంగా. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో